ఫ్రెండ్స్ నిద్ర లేచి బయటకు వచ్చి చూస్తే మన యూత్ ఎవరు ఎక్కడా కనపడలేదు. ఊర్లో వాళ్ళంతా ఎటపోయినారబ్బా అని ఎత్తుక్కుంటూ వస్తే ఈరోజు పెద్ద పండగ కదా, నేను ఈ సంగతి మర్చిపోయినాను. ఇప్పుడు చూస్తే పరిస్థితి ఎట్లుండాలి. పరిస్థితి అంటే ఏమీ లేదండి, ఇది మా ఊరి శ్మశానమా. ఈ శ్మశానంలో ప్రతి సంవత్సరం పెద్ద పండగ రోజునైతే మా పూర్వీక సమాధులన్నీ ఇలా మేము గడ్డితో కప్పుకోపోయిన వాటిని అంతా శుద్ధంగా పారలతో చెక్కేసుకొని సున్నము వాళ్ళకి నచ్చిన కలర్స్ అన్నీ వేసి బాగా నీట్గా అయితే అలంకరిస్తాము. ఇది మాకు పెద్దల కాలం నుంచే ఉండే అలవాటు. మేము ఇళ్ళ కాడ చేసుకోకుండా డైరెక్టర్ వచ్చి శ్మశానంలో సమాధి కాడే చేయటము ఇది మాకు ఒక ఆచారం కింద అయితే ఉండదు. మేము ఇలా చేసుకుంటేనే మాకు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. ఆ హ్యాపీ ఎలా ఉంటుందో ఈ వీడియో లాస్ట్లో అయితే చూసేయండి. సమాధులన్నీ బాగా రెడీ చేసుకున్న తర్వాత మేము రావు కాలము యమగండం తప్పించి మంచి కాలంలో అయితే ఇక్కడికి వచ్చి మేము తయారు చేసుకున్న పిండి వంటలన్నీ తీసుకొచ్చి బతుకున్నప్పుడు ఏమేమి ఇష్టంగా తిని ఉంటాడో ఏమేమి తాగు ఉంటాడో అవన్నీ తెచ్చి అక్కడ పెడతాము. పెట్టిన తర్వాత టెంకాయ కొట్టి దండం పెట్టుకొని సాంబ్రాణి పొగ వేసిన తర్వాత 3 సార్లు అయితే పిలుస్తాము పేరు పెట్టి. ఆపై రాకుంటే ఆ ప్రసాదాన్ని మొత్తం మేమే అందరం తింటాము. అందరూ అయితే ఇలానే చేస్తారు. మా ప్రసాదం వాళ్ళకి పెడుతూ వాళ్ళు ఏమేమి తెచ్చారో మేము తింటూ ఇలా సరదాగా ఎంజాయ్గా అయితే మేము మా ఊరి శ్మశానంలో అయితే పెద్ద పండగ రోజునైతే ఇలా జరుపుకుంటాము. ఫ్రెండ్స్ మీకైతే మా ఊరి పేరు చెప్పడం అయితే మర్చిపోయి ఉంటాను. మా ఊరు వచ్చి గుర్రపాలెం అండి. ఈ ఊరు ఎక్కడ ఉందంటే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో అయితే ఉండదు. మా ఊరే కాదు ఈ కడప జిల్లా వాళ్ళంతా ఇలానే సమాధుల దగ్గర అయితే వచ్చి పూజ అయితే చేసుకుంటారు పెద్ద పండగ రోజునైతే. మా ఊర్లో పెద్ద పండగ సంక్రాంతిని ఎలా మేము జరుపుకున్నామో మీరైతే ఈ వీడియోలో అయితే బాగా చూసేశారు. ఫ్రెండ్స్ చూశారు కానీ ఏమైనా కామెంట్ ఉంటే కామెంట్ చేయండి. మీరు ఎలాంటి కామెంట్ చేసినా నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. ఫ్రెండ్స్ మా ఊర్లో పెద్ద పండగ ఈ మాదిరి అయితే చేసుకున్నాము. మీ ఊర్లో మీరు ఎట్లా చేసుకున్నారో పెద్ద పండగని మాకు కొంచెం కామెంట్లో చెప్పండి. మీరు ఎట్లా చేస్తారో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంత మాత్రం నచ్చి ఉంటుందో తెలుసుకోవాలని కూడా ఉండదు. కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చుంటే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేయండి.